హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా. చూడండి, కీమా టమాటా వేసి కొంచెం టమాటా వేసి ఒక ఉల్లిగడ్డ వేసి కీమా అయితే సూపర్ అంటే సూపర్గా ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. చూడండి, కొంచెం అంటే కొంచెం మెంతం కూర కూడా వేసి ప్రిపేర్ చేసినాను. ఇది రైస్లోకైనా చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది. సో ఈరోజు మాత్రం మేము రైస్లోకి ఇది కాంబినేషను. ఓకేనా, ఇప్పుడు కీమా ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను మీకు చూపిస్తాను. ఈరోజు కీమా కర్రీకి మనము ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె అయితే వేడయ్యింది. ఓకేనా, ఆయిల్ అయితే వేసుకోవాలి. కీమా వచ్చేసి 300 గ్రామ్స్ ఉన్నది. సో నేనైతే 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కదా, 2 లవంగాలు, 2-3 చెక్క ఇవి వేసుకోవాలి. అవి అట్లా ఫ్రై అయితేనే ఉంటాయి. ఆయిల్ హీట్ ఉంది. సో నేనైతే ఒక ఆనియన్ ఇట్లా సన్నగా కోసి పెట్టుకున్నాను, ఇవి కూడా వేసుకోవాలి. ఓకేనా, ఇవి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఈ విధంగా మంచిగా ఫ్రై అయినాయి కదా. సో ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న కీమను అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు కీమా అయితే యాడ్ చేసుకోవాలి. ఇది 300 గ్రామ్స్ ఉన్నది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఇదైతే మంచిగా మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఆయిల్లో కొద్దిసేపు ఇట్లా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులో ఉన్న నీళ్ళు అనేది కొంచెం తగ్గేదాకా, పచ్చివాసన పోయేదాకా ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా, ఒక మూత పెట్టి కీమను అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, కీమా ఇట్లా ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు కొంచెము దగ్గర కూడా అయ్యింది. చూడండి, కీమా పచ్చిగా అయితే ఏమైతే లేదు. ఓకేనా, ఇదే టైంలో మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈజీగా సింపుల్గా అయితే మనము ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో అందరు తినాలి కదా. సో అందుకనేసి ఫస్ట్ అయితే పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు. నెక్స్ట్ మిర్చి పౌడర్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నా గ్రేవీ కోసము. నెక్స్ట్ సాల్ట్ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం పేస్ట్ కొంచెం ఫ్రెష్ వేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇదంతా మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ ఉన్నది. ఇప్పుడు సాల్ట్, మిర్చి పౌడర్ ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇంకొంచెం వాటర్ అయితే వస్తుంది. ఓకేనా, కీమాలో. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఇది ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు మనము 2 టమాటాలు కట్ చేసి పెట్టుకుందాము. కొంచెం కర్రీ టైపు కదా, సో టమాటా అయితే నేను వేస్తున్నా. మీ ఇష్టము, స్కిప్ చేస్తే స్కిప్ చేయండి. మీరు ఇట్లే ఆయిల్లో కూడా ఉడికించి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, దగ్గర వండుకొని. ఓకేనా, సో ఇప్పుడైతే నేను మూత పెడుతున్నా. సిమ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు, మళ్ళీ మాడిపోతూ ఉంటుంది. మాడిపోతే అంత టేస్టీగా అయితే అనిపించదు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇట్లా కీమా అయితే మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇప్పుడు ఏమాత్రం ఇందులో వాటర్ అయితే లేదు, మటన్ వాటర్ అనేది. ఓకేనా, మొత్తం ఇంకిపోయింది ఆయిల్లో. చూడండి, ఇట్లా మంచిగా ఫ్రై అయింది. సో ఇప్పుడు నేను 2 పండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి పెద్ద మెంతం కూర, కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మెంతం కూర వేయడంలో సూపర్ అంటే సూపర్ టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కీమాలో ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ కొంచెం టమాటాలన్నీ మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇట్లా కీమా అయితే
ఉడుకుతూ ఉంది కదా మంచిగా, టమాటాలు కూడా మెత్తబడ్డాయి. సో ఇంకొంచెం ఉడకాలి కీమా. నేను పొయ్యి మీద అంటే వండడం స్టార్ట్ చేసి కూడా నేను 20 మినిట్స్ అవ్వలేదు. ఓకేనా. సో కొంచెం వాటర్ వేసి ఇంకేమన్నా కొంచెం ఉడకాల్సింది ఉంటే ఉడికించుకుంటాం. వాటర్ అనేది కొంచెం అంటే కొంచెం యాడ్ చేస్తాను. ఇప్పుడే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ అయితే మనము గరం మసాలా అనేది యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ అయితే వేసుకుంటున్నా. కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ లవంగాలు చెక్కలు వేసుకున్నాం. సో అందుకనేసి ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, సరిపోతుంది. ఇది మొత్తము దగ్గరకు అయ్యి మంచిగా కీమా కంప్లీట్గా ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడైతే మటన్ నీరు అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుందే ఉన్నది. ఇది మంచిగా దగ్గరకు ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మన కీమా ఇట్లా మంచిగా ఆయిల్లో ఎంత మంచిగా ఆయిల్ తేలింది చూడండి. కీమా మంచిగా ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది. సో మన కంప్లీట్ అయిపోయింది. మన కీమా మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఏమాత్రం డౌట్ లేదు, ఉడకలేదు అన్నది. ఓకేనా. చూడండి, సూపర్ అంటే సూపర్గా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ తిని ఈ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.